ఇప్పుడు పబ్లిక్ నుంచి ఎంత ఎంత రియాక్షన్ ఉందన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి తీసుకుందాం. ముందు నుంచి అందరూ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు, చర్చలు అడుగుతున్నారు కదా, చర్చలు జరిపితే అయిపోయేది కదా, పాకిస్తాన్ లాంటి దేశంతో కూడా చర్చలకి రెడీ అయినారు కదా, వాడు ఎవడో మధ్యలో ట్రంప్ వచ్చిండో లేకపోతే మీరే వాడి పెట్టిన రిక్వెస్ట్కి ఇదైర్రో, మొత్తానికి యుద్ధాన్ని అయితే ఆపేసారు కదా, అంతకంటే దారుణం కాదు కదా వీళ్ళు. ఈ దేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణలో, మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పుట్టిన బిడ్డలే కదా అని అందరూ మాట్లాడారు. కానీ కేంద్రం దానికి రెడీగా లేదు. కేంద్రం రెడీగా లేకపోవడానికి కారణం ఏంటి అంటే పెద్ద ఎత్తున అడవిలో ఉన్నటువంటి ఆ సంపద. ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు కాంగ్రెస్ని వీళ్ళు అడిగారు, రేపొద్దున బీజేపీ పై కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ఏమైనా అదానికో అంబానీకో వ్యతిరేకమైన పాలసీ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎవడు ఏమి తీసుకోడండి, సేమ్ పాలసీసే కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఇవాళ పార్టీలు లేకపోతే నాయకులు ఈ దేశాన్ని పరిపాలించట్లే. ఈ దేశాన్ని పరిపాలిస్తుంది కార్పొరేట్లే. ఆ కార్పొరేట్లు చెప్పినట్టే ఈ పార్టీలు నడుచుకుంటాయి, లేకపోతే కూలిపోతాయి. సో అలాంటప్పుడు వీళ్ళు పోతే వాళ్ళు వస్తే, వాళ్ళు పోతే వీళ్ళు వస్తే ఏదో మారుతుందని అనుకోలేం మనం. వీళ్ళందరూ కూడా ఈ కార్పొరేట్ల పెట్టుబడిదారుల యొక్క మోచేతి నీళ్ళు తాగే పార్టీలే ఇవన్నీ. సో కాబట్టి సరే, ఇప్పుడు అపోజిషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా కొంత సరే, మరీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అంత కాకపోయినా వాళ్ళ అధికారంలో ఇప్పుడు ఇంత భయంకరంగా లేకపోయిండొచ్చేమో. కానీ ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నది, మేము మార్చి 31 దాకా మిమ్మల్ని లేకుండా చేసేస్తాం, మీరు లొంగిపోండి లేకపోతే కథం అయిపోండి, ఒకటే మాట, అంతే సింపుల్. మరి ఇప్పుడు మీరేం చేయాలా? దానికి ఆల్టర్నేట్ ఏమైనా ఆలోచించే ప్రయత్నం ఉందా? లేదు మేము అడవుల్లోనే ఉంటాం, మేము ఇట్లనే కొట్లాడతాం అని అంటే నిలబడగలిగే అవకాశం ఉందా ఇవాళ దేశంలో? అది కూడా ఆలోచించాలి కదా. సరే, మీరు ఎవరైతే ఒకరిద్దరు లొంగిపోయారో వాళ్ళు ద్రోహానికి పాల్పడ్డారని అంటున్నారు, ద్రోహానికి పాల్పడ్డారు, వాళ్ళంతా సమాచారాన్ని చేరవేశారు, మా దగ్గర ఉన్న గన్నులు తీసుకుపోయి శత్రువుకి ఎట్లిస్తారు అంటున్నారు. కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాలి, ప్రజలకు మంచి ఎట్లా చేయాలన్న ఒక ఆలోచన మీ పార్టీ వైపు నుంచి కూడా జరగాలి. ఎందుకంటే ఇంకా అడవుల్లో ఉండి మనం ఎట్లా, ఇప్పుడు నువ్వు ఒక గన్ను పట్టుకుంటే నీకు 1000 రెట్ల గన్నులు వచ్చినాయి. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది. సరే, ఇదంతా ఒకవైపు అయితే